అనంతపురం జిల్లా ఎల్లుట్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న అరటి రైతు నాగలింగం అంత్యక్రియలు ఇవాళ జరిగాయి. అంత్యక్రియల్లో అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతుంటే చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు అనంత వెంకటరామరెడ్డి. నాగలింగం ఆత్మహత్యకు కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 96 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో రైతుల యొక్క వలసలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, ఏదైతే పునరావృతం అవుతున్నాయని చెప్పేసి అనేక మార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. తగు అనేది కూడా చర్యలు తీసుకోండి, లేకుంటే అవన్నీ కూడా మళ్ళీ ఆత్మహత్యలకు నిలయంగా మార్చే పరిస్థితి మీ ప్రభుత్వంలో వస్తుందని చెప్పి జాగ్రత్త పడండి అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ జిల్లాలో ఉండే అధికార ప్రజాప్రతినిధులకు అన్నీ కూడా ఎన్నో రకాలుగా కూడా మేమందరూ కూడా హెచ్చరించడం జరిగింది, ప్రాధాయపడడం జరిగింది. అయినా కూడా చర్యలు తీసుకోలేదు. ఈరోజు నాగలింగం ఆత్మహత్య తర్వాత ఈరోజు దాన్ని ఒక అప్పులు చేసుకునేవారినో లాంటి వ్యాపారంలోంచి నష్టం వచ్చిన దానికి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి చిత్రీకరించడానికి కష్టపడిన దాన్ని కనీసం ముందుగానే ఆలోచన చేసింటే ఈ పరిస్థితి అనేది, ఈ దారుణ పరిస్థితులు కూడా ఈ జిల్లాలో ఉండేవి కాదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు రైతు కోసమే వచ్చినాం. రైతు బాధలు చూసేకే వచ్చినాం. రాజకీయం చేయాల్సి వస్తే చేస్తాం. ఆపే ఆ శక్తి ఎవరికి లేదు ఈ జిల్లాలో. కానీ ఈ రోజు మాత్రం నేను చెప్తా ఉన్నా, ఆఖరికి నాగలింగం చావు కారణం ప్రభుత్వ విధానాలు. ఇది ప్రభుత్వం అసలు ప్రభుత్వం వల్లనే ఆ పిల్లోడు చచ్చిపోయాడని స్పష్టంగా చెప్పగలను. ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, వాటికి కొనేవాళ్ళు లేడు. ఒట్టి మాటలు 7,000 కొంటాం, 10,000 కొని ఒట్టి మాటలు. రైతులను కోరుతా ఉన్నా నేను, అన్నలారా మీరు ఆఖరికి ఇటువంటి మీరు పనులు చేయబాకండి. కుటుంబాలు నాశనం అయిపోతాయి. మనకెవరైతే అన్యాయం చేస్తా ఉన్నారో ఆ ప్రభుత్వంతో దాని తేల్చుకుందాం మనం. అంతేగాని దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయొద్దని పెద్దవాళ్ళకి మొక్కుతా ఉన్నాను.